సంవత్సరాల పాటు మీ పల్లెలో చీపురుగూడెంలో ప్రతి సందులో తిరుగుతూ అందుకో అందుకో పలకా బలపం అందుకో వెలుగు బాట నీవు సాగిపో అంటూ చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదవలేకపోతే నీ బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా అని ఎంతోమందిని మోటివేట్ చేసి అక్షర కృష్ణ వైపు మరల్చి మన మండలాన్ని రాష్ట్రంలోనే మరి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నాకు అవకాశం కల్పించిన మన పెద్దలు అధికారులందరికీ మరి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మీ గ్రామ ప్రజలందరికీ మన గ్రామంలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ రోజు మాతో పాటు కలిసి పనిచేసి ఇక్కడ అక్షరాస్యతను పెంపొందించాం మనం. అయితే చాలా సంతోషం, వార్షికోత్సవంలో పిల్లల యాక్టివిటీస్ చూసాం. అయితే ఈ పాఠశాల రావటానికి మరి చరిత్ర మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఈ గ్రామంలో సిఎస్ఐ పాఠశాల ఉండేది. ఆ టైంలో ఉపాధ్యాయులు లేక, ఉన్నా సరిగా చెప్పలేక నానా ఇబ్బందులు పడుతూ గ్రామం చదువు పరంగా వెనకబడే పరిస్థితుల్లో మన గ్రామ పెద్దలంతా పేర్లు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు. ఆ పెద్దలంతా పూనుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మా గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కావాలని చెప్పి పోరాటం చేసి అది పాఠశాల రావాలంటే కిలోమీటర్ దూరం ఉంటేనే వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో పోట్లాడి కిలోమీటర్ దూరం లేకపోయినా, ఫర్లాంగ్ దూరం కూడా లేకపోయినా పాఠశాల తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు, నాయకులు ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి మీ అందరి అది కావాలి. ఈ పాఠశాల తీసుకొచ్చిన ఘనత వారిది. సాగిరాజు జోగి జగన్నాథరాజు గారు డివైఈఓగా, గోవిందరావు గారు ఎంఈఓగా పనిచేసే టైంలో ఈ పాఠశాలను ప్రారంభించడానికి నేను కూడా రావడం నాకు ఎంతో గర్వకారణం ఆ రోజు. అలాగే మరొక ముఖ్య సంఘటన, అదే పాఠశాలని అంచెలంచెలుగా ఎదుగుతూ యూపీ స్కూల్గా మార్చేటప్పుడు అది అనివార్య కారణాల వల్ల ఎంఈఓ గారు అందుబాటు లేకపోవడంతో నేను ఆఫీసులో పనిచేసే టైంలో నా అదృష్టం ఏంటంటే ప్రపోజల్ పంపించేటప్పుడు ప్రపోజల్ మీద నా సంతకంతోనే చీపురుగూడ యూపీ పాఠశాల యూపీగా మారిందనడానికి గర్వపడుతున్నాను. అలాంటి పాఠశాలకి ఈరోజు మళ్ళీ ఒక అతిథిగా విచ్చేసి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. తల్లిదండ్రులు చాలామంది బయట ఖాళీ లేక బయట నిలబడ్డారు. చిన్న మనవి, మీ అందరికీ చిన్న మనవి. పాఠశాల అంటే ఇందాక మన స్కిట్లో చెప్పారు కదా, ప్రైవేట్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల. పాఠశాల అంటే మీకు కనిపించేది అక్షర జ్ఞానం మాత్రమే, అక్షరాస్యత మాత్రమే చూసుకుంటున్నారు మీరు. ప్రైవేటు పాఠశాలలో కేవలం అక్షరాలు మాత్రమే నేర్పుతారమ్మా. దయచేసి అర్థం చేసుకోండి, నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మాట్లాడలేదు. మీరు గమనించండి, మీ పిల్లల్ని స్టడీ చేయండి. స్టడీ చేస్తే మీకు అర్థమయ్యేది అక్షర జ్ఞానంలో ముందుంటారు, ర్యాంకులు వస్తాయి, మార్కులు కనిపిస్తాయి. కానీ జీవితం అంటే కేవలం మార్కులు కాదు కదా, ర్యాంకులు కాదు కదా. ఏం కావాలి వాళ్ళకి? జీవన విలువలు కావాలి, జీవన నైపుణ్యాలు కావాలి. జీవన విలువలు అంటే ఏంటండి అని చాలామందికి అర్థం కాకపోవచ్చు. చూడండి, మన పాత తరాలను గమనిస్తే పెద్దలను గౌరవించేవాళ్ళు, తల్లిదండ్రులు పూజించేవాళ్ళు, మా ముసలి వాళ్ళని చిన్నపిల్లల్లాగా ప్రేమించేవాళ్ళు, తల్లిదండ్రుల్ని చనిపోయే వరకు వాళ్ళ పక్కనే ఉంచుకునేవాళ్ళు. అలాంటి విలువలు ఎక్కడున్నాయి ఇప్పుడు? విలువలు ఏమైపోతున్నాయి? కారణం ఏంటి? ఎవరు దీని కారకులు? ప్రైవేటైజేషన్. విద్యా వ్యవస్థలో ప్రైవేటు పాఠశాలలో పంపించడం వల్ల అక్కడ కేవలం అక్షరాలు నేర్పి విలువలు నేర్పలేకపోవడం వల్ల, ఆ విలువలు లేకపోవడంతో మనం ఈరోజు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం అనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ పిల్లలకి విలువలు రావాలంటే, విలువలను పెంపొందించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది. ఎందుకంటే పాఠాలలోనే, పాఠ్య బోధనలోనే విలువలను నేర్పే వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ వ్యవస్థని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న దాన్ని మనం పొందాలంటే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. అంతేకాకుండా జీవన నైపుణ్యాలు కావాలి. ఇదేంటి నైపుణ్యం అంటే ఏంటి అనుకుంటారా? చూడండి ఒకసారి.
మీ పిల్లలకి అన్నం తినటం వచ్చా, మీ పిల్లలకి నడవటం వచ్చా, మీ పిల్లలకు పడుకోవడం వచ్చా? అసలు ప్రతి పనికి ఒక సిస్టమ్ ఉంది. ఆ విలువలు ఆ నైపుణ్యాలను నేర్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలకు వస్తే వాడి ప్లేట్ వాడే కడుక్కుంటాడు, వాడి భోజనం వాడే చేస్తాడు, వాడు అన్నం ప్లేట్ చుట్టూ పడ్డ దాన్ని ఎలా తీయాలి, ప్లేట్ ఎలా కడిగి లోపల పెట్టుకోవాలి, ప్రతిదీ వర్క్ ఎక్స్పీరియన్స్ తనకు తానే నేర్చుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో వెసులుబాటు ఉంది అని తెలియజేస్తూ, దయచేసి మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకే పంపించమని నేను ప్రచారం చేయడానికి రాలా. మన వ్యవస్థ, భారతదేశ వ్యవస్థ, చాట్రాయి మండల ప్రజలు మరి ఈ 3 లక్షణాలు కలిపి అక్షర జ్ఞానం కావాలి, జీవన విలువలు కావాలి, జీవన నైపుణ్యాలు కావాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుగా మరి అడ్రస్ చేయాలి. మరి స్టేజ్ మీద లేరు కాబట్టి అడ్రస్ చేయలేదు. సభాధ్యక్షులు, వేదికను అలంకరించారు పెద్దలు, మన MU1 గారు, 1, 2 గారు, పెద్దలు లక్ష్మణరావు గారు, మన బొట్టు రామచంద్రరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మన జగదీష్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా రాసుకొచ్చుకున్నాను. కానీ ముందు నాకు ఇచ్చారు, నా ఈ టైం అంతా నేనే తింటే మిగతా వాళ్ళు బాగుండదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.